అందరికీ నమస్కారం మిత్రులారా. నేటి సమాజంలో చాలామంది నా దగ్గర డబ్బులు లేవు నేనేం చేయాలని ఒక ప్రశ్న అనేది అందరికీ ఉత్పన్నమవడం అనేది జరుగుతుంది. అదేంటంటే బిజినెస్ మ్యాన్లు కానీ, లేదంటే చిన్నపాటి ఉద్యోగులు కానీ, పెద్ద స్థాయి ఉద్యోగులు కానీ, ఇంక ఎవరైనా సరే వాళ్ళందరికీ కూడా ఇదే మాట వాళ్ళ మనసులో కలగటం అనేది జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే ఈ సమాజంలో ఈ వస్తువులు కానీ, సేవలు కానీ ధరలు అనేది గత దశాబ్ద కాలంగా బాగా పెరిగిపోవటం. అంటే ఇదివరకు రూ. 100 ఉండే ఒక 10 సంవత్సరాల క్రితం రూ. 100 ఉండే వస్తువు ఇప్పుడు రూ. 200 వరకు చేరిందన్నమాట. అందువల్ల ఎవరి దగ్గర కూడా ఏంటంటే వాళ్ళ ఆదాయం పెరగకపోగా ఈ ధరలు అనేది పెరిగిపోవటం అనేది దీని అంతటికీ కారణం. ఇప్పుడు చూసుకున్నట్లయితే 2010 వరకు కూడా అప్పట్లో ఏదైనా ఒక మధ్యస్థాయి, ఏదైనా ఒక మిడిల్ క్లాస్ ఒక మేనేజ్మెంట్ ఎంప్లాయీ కానీ, లేదనుకుంటే ఏదైనా ఒక ఎడ్యుకేటెడ్ కానీ, లేదంటే ఒక సీనియర్ ఎంప్లాయీ కానీ, వీళ్ళెవరికి కూడా తక్కువ 50,000 పైన ఈ ఆదాయం అనేది వచ్చి ఉండే మామూలుగా జీతం కానీ, లేదా ఇతర ఆదాయం కానీ బిజినెస్ మ్యాన్కి వాళ్ళకి వస్తూ ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు ఆదాయం అదే ఉంటుంది, తర్వాత ధరలు మాత్రం అన్నీ కూడా డబల్ అయిన పరిస్థితి అన్నమాట. అందువల్ల ఎవరి దగ్గర డబ్బులు చేతిలో ఉండట్లేదు. అయితే దీని అంతటికీ కారణం ఏంటంటే ఇదివరకు నేను చాలాసార్లు చెప్పాను, అది ఏంటంటే ఈ ఉత్పత్తి అనేది లేకపోవటం. అంటే సేవలు కానీ ఉత్పత్తి కానీ పెరగకపోవటం, లేదనుకుంటే అవి కొత్తవి రాకపోవటం, లేదంటే ఉన్న క్వాంటిటీ పెరగకపోవటం అన్నమాట. దీనివల్ల ఏంటంటే ఇవి ఉత్పత్తి అనేది పెరగకపోవడం వల్ల ఖర్చులు అనేవి పెరిగిపోవటం, చేతిలో ఏదైతే బ్యాలెన్స్ ఏదైతే ఉందో అంతా తరిగిపోవటం, తద్వారా ఏంటంటే అందరూ కూడా అప్పుల్లోకి లోన్ అవటం, లేదనుకుంటే ఈ ఎకనామిక్ స్ట్రెస్ అనేది ఫేస్ చేయటం అనేది జరుగుతుందన్నమాట. ఇది ఇప్పుడిప్పుడే తగ్గేది కాదు, ఎందుకంటే ఇది గత కొన్ని సంవత్సరాలు దశాబ్దాలుగా ప్రజలు చేస్తున్న నిర్లక్ష్యం అన్నమాట. అంటే వాళ్ళు సరైన నాయకులు ఎన్నుకోపోవటం, అంటే ఆ నాయకులు పనిచేసే నాయకులు కానీ, లేదంటే ఈ వనరుల మీద కానీ, సమాజం మీద కానీ, ఉత్పత్తి సేవలు పరిశోధన మీద అవగాహన ఉన్న నాయకుల్ని ఎన్నుకోవటం వల్ల వచ్చిన నాయకులు ఎవరైతే గత కొన్ని సంవత్సరాలు దశాబ్దాలుగా వస్తున్న నాయకులు అందరూ కూడా ఏంటంటే ఈ మాటలు, లేదనుకుంటే ఈ అనుత్పాదక రంగాల్లో, అంటే అన్ప్రొడక్టివ్ ఈ సెక్టార్లో వాళ్ళు పనిచేసి, అంటే వాళ్ళు అక్కడ వాళ్ళ సీట్ని పర్మనెంట్ చేసుకోవడం కోసం, అంటే వాళ్ళ అధికారంలో కొనసాగడం కోసం చేసే అన్ని రకాల మిగతా ఉత్పత్తి అనేది వాళ్ళకి కష్టమై చేయలేక వాళ్ళు అనుత్పత్తి రంగాల్లో వాళ్ళు సమయాన్ని వెచ్చించడం వల్ల ఇప్పుడు ఈ గ్యాప్ అనేది బాగా పెరిగి ఉత్పత్తి అనేది దేశంలో బాగా తగ్గి ఈ ఎకనామిక్ స్ట్రెస్ అనేది కలిగింది. దీనికి తోడు ఏంటంటే అప్పులు కానీ, లేదనుకుంటే వనరులు కోల్పోవటం, ఇలాగా లేదనుకుంటే శాస్త్రీయంగా దేశం అనేది వెనుకబడటం, ఇవన్నీ కూడా కారణాల వల్ల ఈ ఎకనామిక్ స్ట్రెస్ అనేది కలిగింది. ఇది ఇప్పుడు ప్రస్తుతం అయితే నాయకులు ఇంకా నాయకులకైతే అసలు ఇటువంటి ఆలోచన అనేది ఎక్కడా లేదు. వాళ్ళ ఆలోచన కలిగి వాళ్ళు పూర్తిగా స్థాయిలో సంసిగ్ధం అవడానికి ఇంకొన్ని సంవత్సరాలు, దశాబ్దాలు కూడా పట్టచ్చు. ఇంకా ప్రజల్లో కూడా ఏంటంటే వాళ్ళు కూడా ఏంటంటే దీన్ని గమనించే స్థితిలో లేరు. ఎప్పుడైతే ప్రజలైతే దీన్ని గమనిస్తారో అప్పుడే వాళ్ళకి ఏదైనా సాంత్వన అనేది చేకూరుతుంది. కనుక ఇది ప్రజల చేతుల్లో ఉంది. అంటే వాళ్ళు కొంచెం మంచి చదువుకున్న నాయకులు ఎన్నుకోవటం, ముఖ్యంగా ఏంటంటే ఈ శాస్త్ర పరిశోధన రంగాల్లో కొంచెం అవగాహన వ్యక్తులు, లేదనుకుంటే సైన్స్ మీద ఏదైతే కొంచెం అవగాహన కానీ, లేదంటే సైన్స్ పట్ల మక్కువ కానీ, లేదంటే నిజాలు చెప్పే నాయకుల్ని ఏదన్నా ప్రజలు ఎన్నుకోగలిగితే వాళ్ళైనా వచ్చి వాస్తవ పరిస్థితులు గమనించి తద్వారా వాళ్ళు ఏదైనా చేయగలిగితే అప్పుడు మాత్రమే దేశానికి ఏదైనా ప్రయోజనం చేకూరుతుంది, దేశం ముందుకెళ్తానికి అవకాశం ఏర్పడుతుంది. అప్పుడు మాత్రమే ఈ ఖర్చులు, ఈ రాబడి ధరలు వీటి విషయంలో ఏదైనా చేయబడి ప్రజలకి ఏదైనా సాంత్వన చేకూరుతుంది. అప్పుడు మాత్రమే వీళ్ళు కొద్ది గొప్ప ఈ ఎకనామిక్ స్ట్రెస్, అంటే ఈ ఆర్థిక కష్టాల నుంచి వాళ్ళు కోరుకోవడం జరుగుతుంది. లేదంటే ఈ ధరలు పెరగటం, తర్వాత ఏదైతే వాళ్ళు సేవింగ్స్ ఉంటాయో అవి తరిగిపోవటం, రకరకాల యూజర్ ఛార్జెస్ అనేది వాళ్ళు బీర్ చేయటం, ఇవన్నీ కూడా తప్పనిసరి పరిస్థితి వస్తుంది. ఇదివరకు చూసుకున్నట్టయితే ఈ రీసెంట్లో ఈ మధ్యకాలంలో నేను ఒక హౌస్ వార్మింగ్, అంటే ఒక గృహప్రవేశానికి మా ఫ్రెండ్ ఇల్లు గృహప్రవేశానికి వెళ్ళటం జరిగింది. ఇంకా అక్కడ ఏంటంటే ఖర్చు ఇల్లు కొనటానికి తర్వాత మిగతా అన్ని రకాల ఖర్చులు కలిపితే 50 లక్షల పైచీలుగా అయింది ఆ ఇల్లు. అయితే ఆ ఇల్లు చూసుకున్నట్టే 10 సంవత్సరాల క్రితం అదే ఇల్లు 20 లక్షలకి 25 లక్షలు కూడా
దొరికే స్థితి అనేది కలిగేదన్నమాట. కానీ ఇప్పుడు అదే ఇల్లు 50,00,000 దాకా చేరింది. అంటే ధరలనేది ఏ విధంగా పెరుగుతున్నాయి అన్నదే దీనికి ఉదాహరణ. వాళ్ళు అప్పుడు సంపాదించిన డబ్బులు తర్వాత ఇప్పుడు కొత్తగా అప్పు చేసి అవన్నీ కలిపి ఆ ఇల్లు అనేది వాడు కొనుక్కోవడం జరిగింది. అయితే ఇప్పుడు వాడి లైఫ్ లాంగ్ ఎంటైర్ లైఫ్ మాత్రం దానికి వాడి ఈఎంఐలు కట్టుకుంటూ గడపాల్సి వస్తుంది. అయితే ఇక్కడ ఇంకో చిత్రమైన పరిస్థితి ఏంటంటే, ఈ వ్యవస్థలో ధరలు అయితే పెరుగుతాయి కానీ మళ్ళీ దానికి రీసేల్ వాల్యూ అనేది అనేది కలగదన్నమాట. అంటే మనం ఏదైనా వస్తువు కొంటే ఆ వస్తువు కొంటాం, అధిక ధరలో కొంటాము కానీ మళ్ళీ అది అమ్మినప్పుడు ఆ ధర రాదు. పైగా ఏంటంటే అమ్మటం కూడా సాధ్యం కాదన్నమాట. డిప్రిసియేషన్ కూడా హ్యూజ్లో ఉంటుందన్నమాట. ఈ విధంగా అన్ని రకాలుగా కూడా నష్టపోతూ ఉంటారు. దీనికి ఏంటంటే ఒకటి ఏదైనా ప్రజాస్వామ్యంలో దగ్గర దారి దూరం దారి అంటే ఏమీ లేదు. ఒకటి ప్రజాస్వామ్యంలో మన ఓటు హక్కు వస్తుంది. మంచి నాయకులను ఎన్నుకోవటం, చదువుకున్న నాయకులను, అవగాహన కలిగిన నాయకులను ఎన్నుకోవటం, వాళ్ళు సరైన పరిపాలనా విధానాలు తీసుకున్నట్టయితే ఆటోమేటిక్గా ఓవర్ నైట్ ఈ విధానంలో ఏంటంటే మార్పు అనేది తేవటం అనేది సాధ్యమవుతుంది. అందువల్ల నాయకుల్ని ప్రజలనే వాళ్ళు ఈ ప్రజాస్వామ్యాన్ని సరిగ్గా గుర్తించడం, రాజ్యాంగాన్ని కానీ ప్రజాస్వామ్యాన్ని కానీ ఎన్నికలను కానీ వాటిని ఉపయోగించుకుని వాటిని సరైన నాయకులను ఎన్నుకోవటమే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం అవుతుంది. అంతకుమించి మనం ఏ వ్యవస్థలో ఏవి చేయలేము. ఏవి చేసినా వ్యవస్థ నాయకులు సరిగ్గా లేనప్పుడు ఎక్కడికక్కడ ఏంటంటే వ్యవస్థలో మనకి ఈ ఏదైనా నిర్లిప్తతను చోటు చేసుకుంటుంది. అంటే వీళ్ళు కరప్టెడ్ పీపుల్ కానీ, లేదనుకుంటే ఈ ప్రజాస్వామ్యానికి అవగాహన లేని వ్యక్తులు, లేదనుకుంటే ప్రజాస్వామ్యాన్ని బతికించాలని కోరుకునే వ్యక్తులు, లేదంటే ముఖ్యంగా పూర్తిగా చదువు విషయాల పట్ల కానీ శాస్త్రీయత కానీ అవగాహన లేని వ్యక్తులు అన్నవాళ్ళు వాళ్ళందులో చొప్పించబడి వ్యవస్థలు ఎక్కడ కూడా ఎటువంటి మంచి జరగదు. ఇంకా మనం చేయాలన్నా సరే కూడా వ్యవస్థల వల్ల ఏమి ఈ వ్యవస్థల వల్ల మనం చేయగలిగింది చాలా తక్కువ. ఎందుకంటే అక్కడ కూడా పాలకులు సరిగ్గా లేదనుకుంటే వ్యవస్థలు కూడా సరిగ్గా పనిచేయవు. ఆటోమేటిక్గా పాలకులు ఏదైతే ఐడియాలజీతో ఉంటారో, ఏదైతే పాలసీ వాళ్ళు విధానాలు పొందుపరుస్తారు, చొప్పిస్తారు సమాజంలోకి, వాటిని వ్యవస్థ అంతా కూడా ఫాలో అవుతుంది అన్నమాట. అది న్యాయ వ్యవస్థనే కానీ, అది పరిపాలన వ్యవస్థ కానీ, లేదంటే ఇంకో వ్యవస్థ, ఏ వ్యవస్థ అయినా అలాగే ఉంటుంది. ఆ తర్వాత కొంతమంది కలిపి చేయగలిగింది కూడా ఏమీ లేదు. ఎందుకంటే ఏదైనా ఒక పని జరగాలంటే ఏదైనా వ్యవస్థ అయినా సరే చాలామంది కూడాల్సి ఉంటుంది అక్కడ కూడా. అందువల్ల అది సాధ్యం కాదు. ప్లస్ ఏంటంటే అసలు చేతిలో డబ్బులు కూడా లేని పరిస్థితులు వ్యవస్థను బాగు చేయటం, లేదంటే ముందు తీసుకెళ్తాం అనేది అసలు ఇంకా ఇంపాసిబుల్ అన్నమాట. అందువల్ల ప్రజలు అన్నవాళ్ళు అది ఎన్నికల ద్వారానే ఏదైనా మార్పు అనేది వాళ్ళని బతికించుకోవడం, సమాజాన్ని బతికించుకోవడం అనేది చేయగలుగుతారు. ఎన్నికలంటే అది ఎంపీ ఎన్నికలు లేదంటే అసెంబ్లీ ఎన్నికలనే అవసరం లేదు. అదేంటే స్థానిక సంస్థలు ఉన్నాయి, తర్వాత ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. ఇంకా లేదనుకుంటే వాళ్ళు ఏవైనా చిన్నపాటి ఎన్నికలు, వార్డ్ మెంబర్స్ కానీ, పంచాయతీ ఎలక్షన్లు కానీ, అక్కడ కూడా వాళ్ళు సరైన నాయకులు ఎన్నుకోవడం ద్వారా వాళ్ళ మంచి వాయిస్ని సమాజంలో చొప్పించి తద్వారా వాళ్ళు కోరుకునే మార్పును సాధించవచ్చు. ఈవెన్ ఈ సమాజంలో ఏంటంటే ఈ రకరకాల మంచి విధానాలు కానీ వాటిని వాళ్ళు గుర్తించి వాటిని ప్రోత్సహించడం, తర్వాత వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి ఈ మంచి విషయాలు అంటే సైన్స్ని కానీ జ్ఞానాన్ని కానీ చూపించడం, అటువంటి వాటిని వాళ్ళు ఈ ఎండోర్స్ చేయడం ద్వారా కూడా వాళ్ళు ఎంతో మార్పును తీసుకురావచ్చు. అందువల్ల ఏంటంటే ఏదైనా దీని కష్టాలు పడేదే ప్రజలే. ఈ కష్టాల నుంచి వాళ్ళకి మెరుగు జరగాలన్నా సరే వాళ్ళే మేల్కోవాల్సి ఉంటుందన్నమాట. వాళ్ళ దగ్గరే సమాధానం ఉంది. ఇంకా సమాధానం వాళ్ళు వదులుకుని ఇంకెక్కడో చూసినా ఉపయోగం లేదు. ఎవరో కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఏం చేసినా సరే వాళ్ళ మీద కేసులు పడటం కానీ, లేదనుకుంటే వాళ్ళ వాయిస్ని నొక్కేయటం, లేదంటే వాళ్ళ కారణం చేయటం, ఇటువంటి సంఘటనలు అనేవి జరుగుతూ ఉంటాయి. కనుక ఇదంతటికీ కూడా ఏంటంటే కారణం ప్రజలు. సో ప్రజల యొక్క నిర్లిప్తత, వాళ్ళ యొక్క అనాలోచిత చర్యలు, లేదనుకుంటే వాళ్ళ నిర్లక్ష్యమే ఈ పరిస్థితి అంతా కారణం. సో వాళ్ళు మేలుకోవటం, అది ఒక్కళ్ళ నుంచే మొదలైనా, 100 నుంచి మొదలైనా, 1000, 10 కోట్లు, 100 కోట్ల నుంచి మొదలైనా సరే అది ఎక్కడి నుంచి మొదలైనా దానికి ఫలితం ఉంటుంది. సో మనం ఒక్కడమే ఉన్నామని కాకుండా ఒక్కడి నుంచైనా స్టార్ట్ చేసి దాన్ని అలాగా పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా సమాజం మారుతుంది. సో ప్రజలు గమనించాల్సింది ఏంటంటే ఇది ప్రజాస్వామికంగానే మనం ఏదైనా దీంట్లో బాగు చేయగలుగుతాం. అంటే ఎన్నికల వ్యవస్థ అనేది దీన్ని బాగు చేయగలుగుతాం.
అప్పుడు మాత్రమే ఈ ఆర్థిక కష్టాల నుంచి అందరూ గట్టెక్కగలుగుతారు. థ్యాంక్ యూ మిత్రులారా. రేపు మరొక అంశంతో కలుసుకుందాం. ధన్యవాదాలు.